ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాతు. ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీర్వాదాల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితితో బుధాదిత్య రాజయోగం మరియు శుక్రుడు అక్కడే సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్ర గమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వీక్షకులకు ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు. అలాగనే మనకు ఆషాఢ మాస ప్రారంభము. ఆషాఢం అనగానే హైదరాబాద్ అనగానే ఆషాఢం అని గుర్తొస్తుంది. ఎందుకనగా మనమందరము కూడా ఇంటిని శుద్ధి పెట్టుకొని వేపాకులతో మామిడాకులతో ఇల్లంతా చక్కబెట్టుకొని అమ్మవారికి బోనమెత్తుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. ఎందుకనగా మనకు చర్మ వ్యాధులు కానీ, అంటువ్యాధులు కానీ, మచూసి లాంటి వ్యాధులు రాకుండా ఉండడం కోసము గ్రామము అంతా, వీధి అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వేపాకులతో పసుపు నీళ్ళను చల్లడం వలన అంటువ్యాధులు రావు. అలాగనే మన భారతదేశ సాంప్రదాయంలో మన పండగలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది. బోనం అనగానే మనకు అమ్మవారికి సేవ చేసుకోవడం, ముక్కులు చెల్లించుకోవడం, ఆడపడుచులను పిలుచుకోవడం, వారికి చీరలు సారెలు పెట్టడం, అమ్మవారిని మనమందరము కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించడం జరుగుతుంది. పోతురాజులు అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సేవలో నిమగ్నమై ఉండడం జరుగుతుంటుంది. కనుక మనమందరం కూడా అమ్మవారి సేవ చేద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతాం. మన సనాతన సాంప్రదాయాల్ని భావితరాలకు అందించే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే దక్షిణాయన ప్రారంభము కనుక మనకు ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసుకునేటువంటి ఆయనం కనుక మనమందరము కూడా భక్తితత్వంతో ఉందాం, తల్లిదండ్రులను గౌరవిద్దాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కన్యరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఈ కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పీ, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కింద ఉప్పును పోసి కూష్మాండ దీపం పెట్టడం వలన, ఈ దీపాన్ని అమ్మవారి దగ్గరికి అఖండ ప్రమిదలాగా తీసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గర పెట్టడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు, మీకు గతంలో రావాల్సిన డబ్బులు రావడం,
ఉన్నతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలకడానికి ఈ అఖండ కూష్మాండ దీపం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. అలాగే అదేవిధంగా రాశిలోనే కేతు భగవానుడు ఉండడం వలన ఈ యొక్క కన్యరాశి జాతకులు రాశాధిపతి బుధుడు అవ్వడం వలన అన్నీ మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు. కానీ తీరా సమయానికి వచ్చే లోపల సైలెంట్ అవ్వడం, మాట్లాడే అవకాశం లేనప్పుడు మాట్లాడలేదు అంటారు. అలా స్టేజ్ పైన అవకాశం ఇస్తే ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం వలన నేను మాట్లాడాలా అని చెప్పి బంగారు భవిష్యత్తు యొక్క ఆ స్పీచ్ని పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కనుక నిత్యము ఎప్పుడు అప్రమత్తతగా ఉండడం, ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు దాని యొక్క నిబద్ధత ట్రైనింగ్ శిక్షణ మీరు పొందగలిగితే మీకు మంచి కాలము అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి అందున దయచేసి వివాదాలకు దూరంగా ఉండండి. గొడవలు పడొద్దు, అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. గొప్పలకు వెళ్ళి మీ స్థిరచరాస్తులను తాకట్టు పెట్టడమని మధ్యవర్తిత్వ కార్యక్రమం చేశారా సర్వము కోల్పోయే పరిస్థితి చాలా అధికంగా ఉంది. కారణం ఏమిటయ్యా అనగా శని భగవానుడు కుంభరాశిలో వక్రగతి సంచారం చేయనప్పుడు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. 7వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య అన్యోన్యత, అన్నదమ్ములతో ఆప్యాయత, మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే చూడండి, ఆర్థిక సంబంధాలుగా మీరు పెట్టుకోవద్దు. పెట్టుకున్నారా మీకు తెలియకుండానే మీ యొక్క స్థిరాస్తులు చరాస్తులు వ్రాయించుకోవడం, మిమ్మల్ని అప్పుల పాలు చేయడం, మిమ్మల్ని అధోగతి చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు. మీరు ఎవరైతే బాగా నమ్ముతున్నారో, మీ యొక్క రూపాయి ఎవరైతే బాగా తిన్నారో, మీ యొక్క సహాయం ఎవరైతే పొందారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పడడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి కన్యరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో కుజుడు మరియు గురు సంచార స్థితి ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. పెట్టుబడిదారులకు కానీ జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ కూడా ఓపిక చాలా అవసరం. ఈ ఓపిక నమ్మకం రెండూ లేకపోతే ఏకో నారాయణ మీరు ఒంటరి వారు అవుతారు. మీరు ఎవరిని నమ్మనప్పుడు ఎవరు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? మీరు ఒకటి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీ యొక్క జీవితంలో. కనుక నమ్మకమే జీవితం. వీలైనంత వరకు ఆ నమ్మకం అనేది భార్యాభర్తల మధ్య ఉండి తీరాలి. ఎవరికి వారే యమునా తీరయ్యారా మీ పిల్లలు రాబోయే కాలంలో ఇబ్బందికి గురవుతారు అని చెప్పి కన్యరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాలి. అద్భుతమైన యోగం ఏమిటయ్యా అనగా లాభస్థానంలో రవి బుధుడు బుధాదిత్య రాజయోగం కారణం చేత గతంలో ఇచ్చిన డబ్బులు రావడం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తే విజయం మీ సొంతం అవడం, ఉద్యోగంలో ఉండబడిన వారు ప్రయత్నం చేసినట్లయితే ప్రమోషన్స్ రావడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అక్కడే శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు. నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, వస్తువులు, విలాసవంతమైన జీవితానికి స్వాగతం పలికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. కాకపోతే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. అంటే ఈ యొక్క జాతకము అందరికీ వర్తిస్తుంది అనుకోవచ్చు. ప్రయత్నం మానవుని యొక్క లక్షణం. అంటే నాకు 90 ఏళ్ళ వయసు ఉందండి, మీరు చెప్పిన వీడియోలో నాకేమీ జరగట్లేదు అంటే ప్రతిదానికి వయస్సు, సమయం, కార్యాచరణ, పెట్టుబడులు, అదృష్టము, నీ యొక్క జీవన విధానము, నువ్వు ఉండబడిన స్థలాన్ని బట్టి నీ యొక్క అదృష్టం కలుగుతుంది అని చెప్పి గమనించాలి.